వెల్కమ్ టు ఎన్సీ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వినూత్న పర్యాటక ప్రణాళికలు రూపొందించాలి, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి. గోదావరి పుష్కరాలు 2027 సందర్భంగా జిల్లాకు వచ్చే యాత్రికులు, పర్యాటకులకు మెరుగైన అనుభూతిని అందించేందుకు సమగ్ర పర్యాటక ప్రణాళికలను రూపొందించాలని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. బొమ్మూరు కలెక్టరేట్లో టూర్ అండ్ ట్రావెల్స్, టూరిజం క్యాబ్ అసోసియేషన్ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ పుష్కరాల నేపథ్యంలో పర్యాటక అభివృద్ధి అవకాశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి జిల్లాలో ప్రస్తుతం పర్యాటకుల ప్రయాణ ధోరణి ఎలా ఉందో, ప్రజలు వ్యక్తిగత కార్లను ఎక్కువగా వినియోగిస్తున్నారా లేదా ఇతర రవాణా సౌకర్యాలను ప్రాధాన్యత ఇస్తున్నారా, ఏ సీజన్లలో పర్యాటక రద్దీ అధికంగా ఉంటుందో, ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి ఎంతమంది ఇతర ప్రాంతాలకు పర్యాటక ప్రయాణాలు చేస్తున్నారో, వారు ఎక్కువగా సందర్శిస్తున్న ప్రాంతాలేమిటో వివరాలను అడిగి తెలుసుకున్నారు. పుష్కరాల సందర్భంగా జిల్లాలో రూపొందించిన పర్యాటక ప్యాకేజీలు వాస్తవ పరిస్థితులకు ఎంత మేరకు అనుగుణంగా ఉన్నాయో ప్రతినిధుల అభిప్రాయాలను కోరారు. ఎక్కువ మంది పర్యాటకులు జిల్లాలోని వివిధ ప్రాంతాలను సందర్శించేలా ఎలాంటి ప్యాకేజీలను రూపొందిస్తే ప్రయోజనకరంగా ఉంటుందో సూచనలు ఇవ్వాలని, వాటిని అమలు చేసేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని తెలిపారు. పుష్కరాల సందర్భంగా పర్యాటక రంగ అభివృద్ధికి వినూత్న ఆలోచనలు, కార్యాచరణ ప్రణాళికలతో ఒక వారం రోజుల్లో ముందుకు రావాలని కలెక్టర్ కీర్తి ప్రతినిధులకు సూచించారు. ఈ సమావేశంలో టూరిజం ఆర్టీ మూర్తి, జిల్లా టూరిజం అధికారి వెంకటాచలం, జిల్లా రవాణా అధికారి సురేష్, ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణా అధికారి మూర్తి, జిల్లా దేవాదాయ అధికారి ఈవి సుబ్బారావు, యూనియన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మీరు తీసుకెళ్ళా సరే ఈ యాంగిల్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డిసాటిస్ఫాక్షన్ ఉన్నాయి అనుకున్నవి, ప్లస్ ఇలా చేస్తే బాగుంటుంది అనుకున్నవి మీరు చెప్తే కనుక మేము ఆమె వాళ్ళ యత్నం చేస్తాం. అది ఏ డిపార్ట్మెంట్ అయినా పర్లేదు. కొన్ని హోమ్ స్టేస్ ఉన్నాయి మీరు, బట్ రూరల్ ఏరియాలో కూడా మేము కొన్ని హోమ్ స్టేస్ డిఆర్డిఏ ద్వారా రెడీ చేస్తాం. అంటే నిన్న కాన్సెప్ట్ చెప్పినప్పుడు మీరు లేదు కదా, చెప్పింది కదా, అదే మీరు చెప్పారా, అలా ఆయన రెడీ చేస్తాం. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ కోరుకోండి, మీరు ఇందాక సర్క్యూట్ చెప్పి మాట్లాడమని వాళ్ళకి రండి మీ వాళ్ళతో. సో ఇంకేమైనా కొత్త యానిమల్స్ లో మనమే టూరిస్ట్ సర్క్యూట్స్ చేయొచ్చు. దిస్ ఇస్ ది కాన్సెప్ట్. ఏమైనా మిస్ అయితే మీరు వచ్చారు. ఇది ఓన్లీ పుష్కరాలు కాదు, రెగ్యులర్ గా కూడా మీరు ప్రైవేట్ గా ప్యాకేజెస్ చేస్తారు, మా సంబంధం లేదు. ఓకే, సో ప్రైవేట్ గా చేసే దాంట్లో మీరు ఎవరితో చేస్తారు? విజిట్ విత్ వెహికల్, కార్స్ లేదంటే బస్సెస్, ఎలాంటి టూర్స్ చేస్తారు? మొత్తం అన్ని మేము కార్స్ బుక్ చేసాం, కార్స్, హోటల్స్ అన్ని ప్యాక్ చేసి ఒక అంటే ట్రైన్ డ్రైవర్ ఎక్కువ నేను అడిగేది ఏమంటే, ఎక్కువ మనకి మన జిల్లాలో ఉన్న పొటెన్షియల్ ఎక్కువ కార్లు టూరిజం ఎక్కువ ఉందా, లేదంటే ఎక్కువ తిరుగుతున్నారా? ల్యాబ్స్ లో ఎక్కువ ఇన్నోవా అలా ఎక్కువ వెళ్తున్నారా, లేదంటే ఎన్ని క్యాబ్స్ డిఫరెన్స్ ఇన్నోవాలోనే మీకు మేజర్ ఎక్కడ నడుస్తాం? ఓకే ఫైన్. సో ఇప్పుడు చాలా ఐటమ్స్ రెడీ చేశాం. ఇది ఏంటంటే మేము చేసింది బిఫోర్ ఐ కమ్ టు దిస్ మీ తర్వాత మీరు ఈ వెహికల్స్ ఎక్కువ ప్యాకేజెస్ కి